ఒక్కోసారి మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఎందుకు అలా ఎప్పుడొస్తాయి అస్సలు చెప్పలేం కదా. హలో అందరికీ, నా 100 డేస్ డ్రీమ్ లైఫ్లో డే 22కి వెల్కమ్. అమ్మమ్మ విజయవాడ పిన్నాల ఇంటికి అయితే వెళ్ళారు. తీసుకొచ్చేటప్పుడు అలాగా గుణదల మేరీమా చర్చికి కూడా వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము. అసలు మార్నింగ్ లేచి చూస్తే బోరున వర్షం కురిసినట్టుంది. మొత్తం రోడ్లన్నీ స్విమ్మింగ్ పూల్ అయిపోయాయి. సరేలే అని చెప్పి ఇంకా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే నేను విజయవాడ బయలుదేరాను. వాళ్ళేమో విజయవాడ కన్నా ఇంకా ముందునే దిగిపోయారు. ఇప్పుడు ఒకదాన్నే అమ్మమ్మని లగేజ్ని అవన్నీ ఎలా తీసుకెళ్ళాలి అయితే చాలా టెన్షన్ పడ్డాను. ఎలా అయితే విజయవాడ రీచ్ అయిపోయి ఆటో బుక్ చేసుకున్నాను. ఆటోలు చాలా కష్టమయ్యాయి దొరకడము. ఇంకా పిన్నాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మమ్మని లగేజ్ని అన్నీ కూడా ఇలా చర్చి దగ్గరికి అయితే తీసుకొచ్చాను. అలా వచ్చానో లేదో చాలా పెద్ద ఘనకార్యం అయితే చేశాను. నేను కాలికి దెబ్బ తగిలించుకున్నాను. సరేలే ఇంకేం చేస్తాము అని అనుకొని దేవుడికి పెద్దది కాకుండా చిన్నది చేసేలాగా చూసావు దేవుడా అని థ్యాంక్ యూ చెప్పుకొని ఇంకా రిటర్న్ తమ్ముడు వచ్చిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని ట్రైన్కి అయితే ఇంటికైతే సేఫ్గా వచ్చేసాము. నిజంగా ఎప్పుడు ఎలా ఏ టైంలో ఏమవుతుందో అస్సలు చెప్పలేము కదా. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ.